నిరుద్యోగ విద్య వైద్య కానీ సామాన్యమైన పేద ప్రజలు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఈ మెడికల్ కాలేజ్ మన నర్సీపట్నం ఆయన అన్నాడు కదా స్పీకరు, మన చూపించాడు కదా, అక్కడ గునాదులు లేవు, పునాదులు లేవు, ఏం కడ్డీలు లేవు, ఏం లేవు అని చెప్పారు కదా. మొన్న పోయి జగన్ కూడా చూపించారు కదా. ఎంతవరకు అది కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయింది ఏమని 17 మెడికల్ కాలేజ్, దాంట్లో 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. మిగతా కూడా దానికి కొన్ని వందల కోట్లు దానికి కేటాయిస్తే అవి కూడా ఆ ఫండ్స్ ఇప్పుడు నీకు ఆ మెడికల్ కాలేజ్ కూడా రన్నింగ్ అయిపోతాయి. ఎందుకు దానికి ఆ ఫండ్స్ని కేటాయించలేదు ఆ మెడికల్ కాలేజీలకి ఈ కూటమి ప్రభుత్వము? మళ్ళీ చెప్పండి మీరు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాను. 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ని, ఇప్పుడు దానికి కాకుండా 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న దానికి కేటాయించేసిన గనులు కూడా కేటాయించట్లేదని చెప్పి కొన్ని వార్తలు రావడం. అవన్నీ ఏమీ లేదు. అవునే ఆంధ్రీవా కాలువ కూడా లైనింగ్ తీసుకొని ఇక్కడ ఉన్న భూగర్భ జలాల నేను బోర్లు కానీ స్టోరేజ్ ఏం కావడం లేదు.